శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను మీ శివసుధీర్ శర్మ. ముఖ్యంగా నరఘోషకి నల్లరాయి అయినా సరే పగిలిపోతుంది అనేటువంటిది ఒక శాస్త్రం. అంటే 10 మంది మనం మంచిగా ఉన్నాం అని అనుకుంటే పర్వాలేదు, అది మంచి బుద్ధితో, మంచి ఆలోచనతో, మంచి మనస్సుతో. 10 మంది అలానే ఉన్నారా? మన చుట్టూ 100 మంది ఉంటే 100 మందిలో 10 మంది మనం మంచి కోరుకుంటే మిగిలిన 90 మంది మన నాశనం కోరుకునేటువంటి వాడు మన మీద పడి ఏడ్చేటువంటి నరఘోష పెట్టేటువంటి వ్యక్తులే ఎక్కువగా తారసపడుతూ ఉంటారు. ఓ మాట చెప్పాలంటే నరఘోష అనేటువంటిది ముష్టివాడి దగ్గర నుంచి సాటి ముష్టివాడికి కూడా తగులుతూనే ఉంటుంది. వాడికి పక్కవాడికి 10 రూపాయలు వచ్చినాయంటే, అమ్మో వాడికి 10 రూపాయలు వచ్చినాయి, నాకు రాలేదు. ఇది కూడా నరఘోష. మంచి వస్తువులు కొనుక్కున్నా, మంచి వస్త్రాలు ధరించినా, మనం సంతోషంగా కనబడుతున్నా కూడా అరే వీడికి ఏ బాధలు లేవు అని 10 మంది అనుకుంటూ, దాంట్లో 2-3 అయినా సరే తప్పనిసరిగా వేరే రకమైనటువంటి స్వబుద్ధి, అంటే ఆ బుద్ధిని వేరే రకంగా ఆలోచిస్తూ ఎదురువాళ్ళు నాశనం అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళ కను దృష్టి ఏదైతే ఉంటుందో దాన్నే నరఘోష అంట. చూడండి, మంచి కంపెనీలు కానివ్వండి, మంచి వ్యాపారం కానివ్వండి బాగా రన్ అవుతూ ఉంటాయి, ఉన్నట్టుండి పతనావస్థకి పడిపోతూ ఉంటాయి. కేవలం నరఘోష దానికి కూడా చాలా కారణమవుతుంది. మన గృహస్థితితో పాటు నరఘోష కూడా ముఖ్యంగా కారణమవుతుంది. ఇలాంటి నరఘోష పోవాలంటే ఏం చేయాలి? చాలామందికి చూస్తూ ఉంటాం, నల్లతాడు. పూర్వకాలంలో కాశీధారం అనేటువంటి ఒక దారం ఉండేది మనకి. ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుపతి వెళ్ళినా ఏదైనా పుణ్యక్షేత్రాల్లో తప్పనిసరిగా ఇవన్నీ కూడా విక్రయించేటువంటి వాళ్ళు. ఇప్పుడంటే మనకి ప్రతి చోట దొరుకుతున్నాయి, కానీ పూర్వకాలంలో కాశీధారం అంటే కాశీలో మాత్రమే దొరికేటువంటి దారం. అది కట్టుకుంటే ఏదో రక్ష, ఒక బలం, ఒక నమ్మకం, ఎలాంటి దృష్టి దోషాలైనా సరే నివారణ కలిగేవి. చిన్నపిల్లలకు కూడా చూడండి, నల్లటి పూసలు కడుతూ ఉంటారు. తప్పనిసరిగా కాళ్ళకి చేతులకి నల్ల పూసలు చిన్న చిన్నవి మొత్తం దారంలో గుచ్చేసి కడుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు కదా, చూడగానే నిద్రపోతున్న సమయంలో చూస్తూ ఉంటాం, చాలా ముద్దుగా కనబడుతుంటారు. ఆ సమయంలో మన ఆలోచన కూడా వేరే విధంగా ఉంటుంది. అంటే వాళ్ళు అమ్మో ఇంత ముద్దుగా ఉన్నారు, ఇది కూడా నరఘోష కిందకే వస్తుంది. కాబట్టి పిల్లలకి అలాంటి నల్లటి పూసలు కడుతూ ఉంటారు. మనం పూర్వకాలంలో కాశీధారం కట్టుకునేవాడు. ఇప్పుడు కాశీధారం చేతికి కట్టుకోవడం అంటే అదొక నామోషిగా తయారైపోయింది. వివిధ మూఢభక్తులు. కానీ చాలామంది, కొంతమంది కట్టుకుంటూ ఉంటారు, కొంతమంది మాత్రం అది ఒక ఫ్యాషన్ లాగా తీసి పక్కన పడేస్తూ ఉంటారు. సరే, చేతికి కట్టుకుంటున్నాం, నలుగురికి కనపడుతుంది, అదొక నామోషిగా ఉంది, లేదే వృత్తి వ్యాపారాల్లో అవి ఆటంకాలుగా కనబడుతున్నాయి. కనీసం నల్లధారం పూర్వకాలంలో ఏం చేసేవారు అంటే, జుట్టు ఉండే నల్లటి జుట్టు, ఈ జుట్టును తాడుగా మొత్తం ఇట్లా తయారు చేసి దాన్ని కాలుకు కట్టుకునేవారు. దానివల్ల కూడా నరఘోష తప్పనిసరిగా నివారణ కలుగుతుంది. మనం అందుకనే వ్యాపార సంస్థల్లో చూడండి, జుట్టు తాడికి పటిక కట్టేసి కడుతూ ఉంటారు పైన. ఇది కూడా నరఘోష నివారణ వ్యాపారాలకి, వ్యాపార సంస్థలకి, ఉద్యోగ సంస్థలకి, ఇట్లాంటి వాటికి. అలాగే మనిషికి వ్యక్తిగతమైనటువంటి నరఘోష కలగకుండా ఉండాలి అంటే కనీసం ఒక నల్లటి తాడు తీసుకోండి. మగవాళ్ళు కట్టుకోగలిగితే చేతికి కట్టుకోండి, కుడి చేతికి. ఆడవాళ్ళు ఎడం చేతికి కట్టుకోండి. లేదు ఇవి కూడా వద్దు, మాకు కనబడటం ఇష్టం లేదు అనుకుంటారు, మగవాళ్ళు చక్కగా కుడి కాలుకి ఆ నల్లధారాన్ని చక్కగా ముడివేసి కట్టేసుకోండి. అలాగే ఆడవాళ్ళు చాలామంది కూడా కట్టుకుంటూ ఉన్నారు. నిజంగా అది మంచి లక్షణం కూడా, నరఘోష కలగకుండా ఉండడానికి. కానీ ఆ తాడు కనపడాలి కదా. తాడు కనపడితే ఆ ఘోష అంతా కూడా దానికి పోతుంది, దాని తర్వాత తీసేస్తాం, పోతుంది కొన్ని రోజుల తర్వాత. అది కనపడకుండా కట్టుకుంటున్నారు. కనపడేట్టుగా చక్కగా ఎడంకాలికి కట్టుకుంటే ఆడవాళ్ళు. స్త్రీలేమో ఎడంకాలికి, పురుషులేమో మగకాలికి. స్త్రీలేమో ఎడంకాలికి, పురుషులేమో కుడికాలికి. చేతికి కట్టుకుంటే మంచిది. అవకాశం లేనటువంటి వాళ్ళు ఇలా కాలికైనా సరే కట్టుకోవటం వల్ల కొంతవరకైనా సరే నరఘోషని నివారణ చేయవచ్చు. ఇది తప్పనిసరిగా తంత్ర పరిహారంలో ఉండేటువంటి ఒక పరిహారం. అందరూ పాటించండి. నరఘోష నుండి విముక్తులు కాండి. మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా సిద్ధింపజేసుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.